శృతి హాసన్ అతి తక్కువ కాలంలో అభినయంతో పాటు అందంతో సౌత్ నార్త్ల ప్రేక్షకుల్ని మైమరపించిన హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తండ్రి నటన వారసత్వం తనకి కలిసి వచ్చినప్పటికీ తనకంటూ సొంత గ్లామరస్ ఇమేజ్ని సొంతం చేసుకోవడమే కాకుండా అబ్బా హీరోయిన్ అంటే ఇలానే ఉండాలిరా అన్న యూత్ ఐకాన్ ఇమేజ్ని శృతి సొంతం చేసుకుంది. దానికి తోడు తను చేసే సినిమాలన్నీ వరుసగా హిట్ అయిపోవడంతో గోల్డెన్ లెగ్ అన్న పేరు రావడంతో ఈ అమ్మడి సరసన నటించడానికి ప్రతి హీరో రెడీగా ఉంటారు. అటువంటిది ఈ భామతో ఒక లిప్లాక్ సీన్లో నటించడానికి ఓ బాలీవుడ్ హీరో తిరస్కరించడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్గా మారింది. ఈ వార్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్లో విడుదలై విజయం సాధించిన వెల్కమ్ సినిమాకు సీక్వెల్గా ప్రస్తుతం బాలీవుడ్లో వెల్కమ్ బ్యాక్ అనే సినిమా నిర్మాణంలో ఉంది. ఈ సినిమాను అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో జాన్ అబ్రహాం నటిస్తున్నాడు. అతనికి జంటగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ కామెడీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ యూత్ను ఆకర్షించడానికి శృతి హాసన్, జాన్ అబ్రహాంల మధ్య ఒక లిప్లాక్ సీన్ని దర్శకుడు డిజైన్ చేశాడు. అయితే ఈ సీన్ చిత్రీకరణ ముందు అసలు విషయం తెలుసుకున్న జాన్ అబ్రహాం తను ఆ సీన్లో నటించనని చెప్పాడట. దీనికి కారణం ఈ బాలీవుడ్ హీరో ఈ మధ్యనే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కి చెందిన ప్రియా రంచల్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే సినిమాల పట్ల అంతగా అభిరుచి లేని ప్రియా జాన్ అబ్రహాంను ఈ పెళ్లి కుదిరిన తర్వాత ఏ హీరోయిన్తోనూ లిప్లాక్ సీన్లో నటించకూడదని కండిషన్లు పెట్టిందట. దీంతో తన కాబోయే భార్యకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఈ లిప్లాక్ సీన్లో నటించనని చెప్పాడని టాక్. ఒకప్పుడు దోస్తానా సినిమాలో గాఢమైన లిప్లాక్లు చేసిన జాన్ అబ్రహాం అందివచ్చిన అదృష్టాన్ని కాళ్ల తన్నుకోవడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్గా మారింది.